వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను సౌజన్య. ముందుగా ముఖ్యాంశాలు. బెల్లంపల్లి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో ఘన విజయం సాధించిన సందర్భంగా బెల్లంపల్లి పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో టపాకాయలు కాల్చి మిఠాయిలు పంచుతూ సంబరాలు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ నాయకులు పట్టి వెంకటకృష్ణ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా సారథ్యంలో ఢిల్లీలో 27 సంవత్సరాల తర్వాత బీజేపీ అధికారంలోకి వచ్చింది. ప్రజలు అవినీతి ప్రభుత్వమైన ఆప్ పార్టీని ఓడించి తగిన గుణపాఠం చెప్పారని అన్నారు. నిన్న జరిగిన ఢిల్లీలో ఎన్నికల ఫలితాల్లో ఏదైతే మ్యాజిక్ ఫిగర్ 36 దాటుకొని భారతీయ జనతా పార్టీ 47 ఘన విజయం సాధించిన సందర్భంగా ఈరోజు మంచట్లలోని బెల్లంపల్లి నియోజకవర్గం బెల్లంపల్లి పట్టణంలో బీజేపీ కుటుంబ సభ్యులందరూ సంబరాలు జరుపుకోవడం జరిగింది. ఏదైతే గత 10 సంవత్సరాల ఆమ్ ఆద్మీ పార్టీ చేసిన అన్యాయాలని, వారు అభివృద్ధిని పక్కపెట్టి కేవలం డబ్బులు అందుకోవాలని కుట్ర చేసిన వైఖరిని ప్రజలు చెప్పు దెబ్బతో ఓట్ల రూపంలో తీర్పునివ్వడం జరిగింది. అదేవిధంగా ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ తెలంగాణకి ఏం చేయలేదు, గాడిది గుడ్డిచ్చిందా అని చెప్పుకొని తిరిగే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఢిల్లీలో 0 గుడ్డు రూపంలో బుద్ధి చెప్పింది. మరి మేము అడుగుతున్నాం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, హర్యానా, నిన్న మహారాష్ట్ర, ఈరోజు ఢిల్లీ, ఈ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు ఓడగొట్టున్నారు. మీరు ఒక్కసారి ఆలోచించాలి. తెలంగాణ రాష్ట్రంలో అబద్ధపు హామీలు, చేతగాని హామీలు చెప్పి మీరు ప్రజలని మోసం చేసి గద్దెనెక్కిరు. అలాంటి ప్రభుత్వం ఎక్కువ రోజు ఉండదు అని చెప్పేసి చేస్తున్నాం. ఏదైతే ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఖచ్చితంగా నెరవేర్చాలని ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. బెల్లంపల్లి నియోజకవర్గంలో ఇక్కడున్న ఎమ్మెల్యే స్థానికంగా కనిపించకపోవడం, అభివృద్ధి విషయంలో పక్కబెట్టి కేవలం మినిస్టర్ అవ్వాలన్న ఉద్దేశంతో ఇప్పటికీ సంవత్సరం కన్నా కూడా ప్రజలను పట్టించుకోకుండా ఉంటున్నారు. ఆ ఎన్నికల్లో ఏదైతే ఇక్కడే ఉంటాం, ప్రజల బాగోగుతాం, నియోజకవర్గం అభివృద్ధి ఏమైనా హామీ ఇచ్చినా ఇక్కడున్న మేడం వినోద్ గారు మా బెల్లంపల్లి మీద దృష్టి పెట్టాలని సందర్భంగా వినోద్ గారికి గుర్తు చేస్తున్నాం. ఇప్పుడైనా కాంగ్రెస్ ప్రభుత్వం మీ చేతగాని మాటలు మానేసి రాష్ట్రం మీద ఉన్న ఏదైతే ఇచ్చిన హామీలు నెరవేర్చేట్టుగా పనిచేయాలని గుర్తు చేస్తున్నాం. ఖచ్చితంగా ప్రజలు రానున్న రోజులలో బీజేపీకి పట్టగలుగుతారు. తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రజలకు ఒకటే విజ్ఞప్తి, రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో నరేంద్ర మోదీ గారి డబల్ ఇంజన్ సర్కార్ తెలంగాణలో 2 ఎమ్మెల్సీలు అవి ఖచ్చితంగా ప్రజలు ఒకేసి గెలిపించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము వేడుకోవడం జరుగుతుంది. అలాగే రానున్న స్థానిక ఎన్నికల్లో కూడా బీజేపీని గెలిపించి అభివృద్ధి దిశగా ప్రజలు సహకరించాలని చెప్పి కోరుతున్నాం. భారత్ మాతాకి జై.